హలో నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు ప్రజా చైతన్యం. ఏపీలో వైసీపీ నేతలకు సంబంధించినటువంటి అరెస్టులను మనం చూస్తున్నాం. వైసీపీ నేతలకు సంబంధించి వరుస అరెస్టులతో ఇబ్బంది పెట్టేందుకు కూడా కూటమి సర్కార్ ప్రయత్నిస్తుందని చెప్పేసి కూడా వైసీపీ నేతలు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. మొన్న వల్లభనేని వంశీ అరెస్ట్ తర్వాత నిన్న పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేస్తూ వచ్చారు. అరెస్ట్ చేసిన తర్వాత ఆయన్ని రాజంపేట సబ్ జైలుకి తీసుకెళ్లారు. సో ఆ రాజంపేట సబ్ జైల్లో ఈరోజు కొంత అనారోగ్య పరిస్థితికి కూడా పోసాని కృష్ణమురళి ఇబ్బంది పడుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఆ తర్వాత ఆయన్ని కడప కిమ్స్ హాస్పిటల్ కూడా తరలిస్తున్నట్టు కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే ప్రధానంగా ఎందుకు వైసీపీ నేతలకు సంబంధించి టార్గెటింగ్గా అరెస్టులు నడుస్తున్నాయి? కూటమి సర్కార్ కక్ష తీర్చుకునే విధంగా ఈ అరెస్టులు చేస్తుందా, లేదంటే గతంలో లోకేష్ మాట్లాడినట్టు రెడ్ బుక్ సంబంధించి ఏదైతే పేర్లు పెట్టారో ఆ రెడ్ బుక్ సంబంధించిన పేర్లకు సంబంధించి ఇప్పుడు అరెస్టులు జరుగుతున్నాయనేది కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఏపీ తాజా రాజకీయాల మీద ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు మాజీ ఎమ్మెల్సీ వైసీపీ సీనియర్ నాయకులు జూపుడు ప్రభాకర్ గారు. ప్రభాకర్ గారు నమస్తే. నమస్కారం. బాగున్నారా? బాగున్నాను సార్. ఏంటి మీ వాళ్ళ వరుసగా అరెస్టులు మొన్నటిదాకా అయ్యాయి, సరే కొద్ది గ్యాప్ ఇచ్చి ఆపేశారనుకుంటే మళ్ళీ మొదలవుతూ ఉన్నాయి. ఏం చెప్తారు దీనికి సంబంధించి? అంటే రెడ్ బుక్కి ఇంకా రెడ్ సిగ్నల్ పడలేదేమో. ఓకే, రెడ్ బుక్కి రెడ్ సిగ్నల్ వేస్తే అప్పుడు ఆగిపోతాయేమో చూడాలి. ఓకే, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా మానవ హక్కుల్ని ఎప్పుడో ఎక్కడో ఎవరో ఏదో అన్నారని దాన్ని కొత్తగా చూయించేసుకొని కళ్ళలోకి వచ్చినట్టుగా, లేదా మేము ఎప్పుడో రాసుకున్న వాళ్ళని ఏది ఏమైనా సరే మేము ఖచ్చితంగా వాళ్ళని జైలుకి పంపిస్తాం. అట్లా పాపం అతను పోసాని మురళీకృష్ణ అనుకుంటాను, సినిమా రచయిత లేకపోతే దర్శకుడు, మంచి యాక్టర్ కూడా అనుకుంటాను. అతను హీ హాజ్ ఆల్వేస్ హ్యాస్ బిన్ సరెండర్డ్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా రాజీనామా చేసి, బాబు నాకు ఈ రాజకీయాలు వద్దు, వీటి జోలికి రాను, నా ఆరోగ్యం బాగలేదు, గతంలో నేనేమన్నా ఎక్కడైనా మాట్లాడుంటే క్షమించండి అని చెప్పి అతను వెళ్ళిపోయాడు. అంటే సరెండర్ అయిపోయినటువంటి వాడిని నార్మల్గా యుద్ధ నీతిలో, అంటే ప్రభుత్వం నిజంగా ఒక ప్రజల కోసం ఉన్నట్లయితే, అంటే శత్రు వైరుధ్యం మాత్రమే ఉంది మాకు, మిత్ర వైరుధ్యం అనేది మా దృష్టిలో లేదు అని అనుకుంటే మనం ఏం చేయలేం. ఒక సరెండర్ అయిపోయినటువంటి ఒక వ్యక్తిని ప్రభుత్వమే ఒక దౌర్భాగ్య స్థితిలో ఒక గూండాలాగా లేకపోతే ఒక రౌడీలాగా, మేము ఎప్పుడో రాసుకున్నాం, ఖచ్చితంగా ఎవరో అడుగుతున్నారు, వాళ్ళ కోసమైనా చేయాలి, అదేదో ఒకటి ఉండి చూడండి, ఎవరి కళ్ళల్లో ఆనందం కోసం అన్నట్టుగా చేయాలన్నట్టుగా చేశారు. చేస్తే ఇప్పుడు ఏమవుతుందంటే చెప్పనా, పోసాని మురళీకృష్ణ అరెస్టు ఒక న్యూస్గా తయారైంది. ఎందుకు తయారైందంటే నాట్ బికాజ్ ఆఫ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉన్నారు, లేకపోతే తెలుగుదేశం వాళ్ళు కోరుకుంటున్నారు, ఇది కాదు. అసలు ఒక సరెండర్ అయిపోయి నాకు రాజకీయాలతో సంబంధం లేదు అని అన్నటువంటి వ్యక్తి మీద నిజంగా అంత పగబట్టాల్సినటువంటి అవసరం ఏముంది? ఇది నెంబర్ 1 క్వశ్చన్. ఈ క్వశ్చన్కి సమాధానం వాళ్ళ దగ్గర ఉంటుందో లేదో నాకైతే తెలియదు, ఉండదని నేను భావిస్తూ ఉన్నా. ఎందుకు ఉండదని అంటే వాళ్ళు ప్రజాస్వామ్యబద్ధంగా వెళ్ళట్లేదు, రాజ్యాంగపరంగా వెళ్ళట్లేదు. మనిషిని నిజంగా ఎప్పుడు పనిష్ చేయాలంటే తనకి ఇష్టం వచ్చినప్పుడు కాదు, తను ఒకవేళ మళ్ళా ఎప్పుడైనా చెప్పిన దానికి వ్యతిరేకంగా మళ్ళీ మాట్లాడితే. ఎందుకు విశాల హృదయం ఒక పొజిషన్లోకి వచ్చిన తర్వాత ఎందుకు ఉండాలి? రాజశేఖర రెడ్డి గారి మనస్తత్వం చూసారా? ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన కింద నుంచి పైదాకా వచ్చి ముఖ్యమంత్రి అయిన తర్వాత కోపం అనే నరం తెగిపోయింది అన్నాడు. తన తండ్రిని చంపేస్తే ఏ బిడ్డకైనా కోపం ఉంటుంది కదా, వదిలేసేయండి వాళ్ళని, వాళ్ళ దేవుడు చూసుకుంటాడు, వాళ్ళ పాపం వాళ్ళు పోతారు అన్నాడు. సో ఇదేంటి అసలు? పోసాని మురళీకృష్ణ గారు తనకై తాను టోటల్గా నిర్వీర్యం అయిపోయి, నేను ఇంకెక్కడికి పోను, నేను ఇంట్లోనే ఉంటాను, నేను నా భార్య నా కుటుంబం. ఐ థింక్ ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్లీ ఆయన ప్రెస్ మీట్ అంతా కూడా ఇదే నేను విన్నాను. నేను నా కుటుంబం నా భార్య నా సినిమా ఏమనుంటే చేసుకుంటాను, నేను ఎవరు జోలిపోను, ఏమైనా గతంలో మాట్లాడుంటే తప్పు అయిపోయింది క్షమించండి అని వదిలేశాడు. క్షమించండి అని వదిలేసినటువంటి వ్యక్తిని కూడా మీరు నిర్దాక్షిణంగా దౌర్జన్యంగా లాక్కెళ్ళి ఇప్పుడు అతనికి హార్ట్ అటాక్. నిన్నటి రాత్రి నుంచి రాజంపేట సబ్ జైల్లో హార్ట్ అటాక్ అంటే ఇప్పుడు కడప రిమ్స్కి అతనే ట్రాన్స్ఫర్ చేసినట్టుగా లేదా పంపినట్టుగా తెలుస్తోంది. కడప రిమ్స్లో ఏముంటాయండి? ఏ పెద్ద ఫెసిలిటీస్ ఏముంటాయి? కాబట్టి ఈ సపోజ్ టు బి ఐ మీన్ రెఫర్ టు ది హైదరాబాద్ ఆర్ బెంగళూరు, ఏదో ప్లేస్ పంపించాల్సిన అవసరం ఉంది. అంటే మీకు హాస్పిటలైజ్ అయినటువంటి ఒక వ్యక్తిని అంతకుముందు గొంతు ఆపరేషన్ చేయించుకొని టాబ్లెట్లు మింగుతూ రేపో ఎల్లుండో ఎంఆర్ఐకి పోవాల్సినటువంటి హీఈస్ అండర్ టెస్ట్.
ఆ బాడీ అనే మిషన్ టెస్ట్లో ఉంది అతనికి, అవును ఆయన చాలా వీక్గా చాలా వీక్గా ఉన్నాడు, ఏదో ఉంది అతనికి ప్రాబ్లం ఉంది. ఆ టెస్ట్లకు వెళ్ళే అవకాశం కూడా ఇవ్వకుండా మీరు అర్ధరాత్రి లాక్కొని వెళ్ళిపోయారు. ఈ సంథింగ్ వెంట్ రాంగ్. డెఫినెట్గా మురళీకృష్ణ అతని పోచానికి సంథింగ్ వెంట్ రాంగ్. దేవుడిని కోరుకుందాం, అలా అతనికి ఏం కాకూడదని కోరుకుందాం, ప్రభుత్వానికి ఆయన వల్ల చెడ్డ పేరు రాకూడదని కూడా కోరుకుందాం. అలాంటివి ఉన్నాయా అంటే ఒకవేళ జరగచ్చు, చెప్పలేం కదా, చెప్పలేం కదా. ఇప్పుడు హార్ట్ ప్రాబ్లం వచ్చినప్పుడు డెఫినెట్గా అతను డిప్రెషన్, ఎంత డిప్రెషన్లోకి వెళ్ళి ఉంటాడో, లేకపోతే అతనికి ఉన్నటువంటి హార్ట్ కండిషన్ ఏంటో, పల్సర్ రేట్ ఏంటో, బీపీ ఏంటో, షుగర్ ఏంటో, అతనికి ఉన్నటువంటి డిప్రెషన్ ఎక్కడుందో, ఇవన్నీ దిస్ ఆర్ ఆల్ హార్ట్ మీద పనిచేస్తూ ఉంటే అతను కెనాట్ టాలరేట్ కదా. నువ్వు గోల్డెన్ అవర్లో నువ్వు హాస్పిటల్ తీసుకెళ్ళకపోతే ఆ ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళని వితిన్ 3-4 అవర్స్లో కానీ నువ్వు హాస్పిటల్ చేయకపోతే ఐ థింక్ టోటల్గా అతను ఒకవేళ పొరపాటున బతుకున్నా సరే లాభం లేనటువంటి లెక్క. అంటే ఎవడివ్వాలి ఈ లైఫ్? అంటే మీ కక్షలకి, మీ కార్పణ్యాలకి, గతంలో మిమ్మల్ని ఎవరో తిట్టారని, ఏదో అన్నారని మీరు ఇంత కక్ష పెట్టుకున్నారు. మీరు ఎప్పుడు ఎవరిని ఈ 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎవరిని అనలేదా? ఎందుకంటే చాలాసార్లు అన్నారు కదా, ప్రెస్ మీట్లు పెట్టి సభల్లో చాలాసార్లు. అవి మీకు గుర్తించవా? నేను అడుగుతున్నాను. మీరు ఛాలెంజ్ చేసినటువంటివి, బూతులు తిట్టినటువంటివి, మీరు కుటుంబాలను తిట్టినటువంటివి, ఒక విధంగా చెప్పాలంటే ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి అంటానికి లేక మిస్టర్ జగన్, రే జగన్ అన్న నాయకులు ఉన్నారు. కానీ వాళ్ళనే జగన్మోహన్ రెడ్డి గారు ఏమనలేదు, ఏమనలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానిగా ఎందుకు నేను చెప్తున్నానంటే, రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత పోసాని మురళి అనే ఒక సినిమా రచయిత మాతోటి ఓదార్పు యాత్రలో అనేకమైన ప్రాంతాలు తిరిగాడండి. నేను విట్నెస్. దాదాపు జగన్మోహన్ రెడ్డి గారితో ఓదార్పు యాత్రలో 974 బహిరంగ సభలు చేస్తున్నాం మేము. ఆ బహిరంగ సభల్లో పాపం స్టేజీ మీదకి పిలిచేంతవరకు రాడు, స్టేజీ కింద నిలబడేవాడు. అతని అభిమానం రాజశేఖర రెడ్డి గారి మీద, జగన్ గారి మీద. అలాంటి వ్యక్తి జగన్కి అభిమానంగా ఉన్నాడు, ఏదో మాట్లాడాడు అని చెప్పి మీరు తీసుకొచ్చారు. మీరు ఎవరిని మాట్లాడలేదా? తీయండి రికార్డులు. అసెంబ్లీ దగ్గర నుంచి, అసెంబ్లీ అంటే మీకు అది కాస్త మీకు ఇది ఉందనుకుందాం, బయట మాట్లాడలేదా? బహిరంగ సభల్లో మీరు చేసినటువంటి పాదయాత్రలో మీరేం మాట్లాడారు? మీ ప్రెస్ మీట్లో మీరేం మాట్లాడారు? చాలా వ్యాఖ్యలు ఉన్నాయి కదా. జగన్మోహన్ రెడ్డి గారిని బూతులు తిట్టలేదా? కుటుంబాన్ని బూతులు తిట్టలేదా? సో వాళ్ళు ఏమన్నా, ఆయన ఏమన్నా మిమ్మల్ని ఈ విధంగా తీసుకొచ్చాడా? సో కాబట్టి ఈ కక్షలు, కార్పణ్యాలు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏ నాయకుడు కూడా మంచిది కాదు. ఎవరికైనా సరే, ఎనీ పార్టీ నేను చెప్తున్నాను. ఎందుకంటే ప్రతి మనిషికి జీవించే హక్కు ఉందండి, ప్రతి మనిషికి మాట్లాడే హక్కు ఉంది. ఆర్టికల్ 19 ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఆర్టికల్ 21 జీవించే హక్కు. ఈ రెండింటిని నువ్వు తీసేస్తానంటే ఆఫ్టర్ ఆల్ నువ్వు ఉండేది ఒక 5 సంవత్సరాలే. 5 సంవత్సరాల్లో కూడా మీరు వచ్చినటువంటి 3వ నెల నుంచి మీ మీద లాట్ ఆఫ్ యాంటీ ఇన్కంబెన్సీ పెరిగిపోయింది. మీరు ముగ్గురుగా వచ్చినా సరే మీ మీద 3వ నెల నుంచే స్టార్ట్ అయింది. ప్రజలు పొరపాటున వీళ్ళకి ఓటేసారా బాబు అని. కారణం మీరే అన్నిటికీ. ఇక్కడ లా అండ్ ఆర్డర్ లేదని మీ వాళ్ళు అంటారు, ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి అమరావతి మునిగిపోయిందని మీరే అంటారు. కాబట్టి అన్నిటికీ కారణం జగన్మోహన్ రెడ్డి గారిని చూపిస్తారు. దావోస్కు మీరే పోతారు. ఏం ఒక ఆర్డర్ కూడా రాకపోతే ఏం చేస్తారంటే సేల్స్ మ్యాన్ని ఏం ఆర్డర్లు లేకపోతే పెట్టుకున్నవాడు తీసేస్తాడు. దావోస్కు పోయినటువంటి ఈ సేల్స్ మ్యాన్స్ అందరూ కూడా ఒక ఆర్డర్ కూడా తేలేకపోయారు. వీళ్ళని ఏమనాలి? ఫ్రెండ్షిప్ కోసం పోయి వచ్చామన్నారు. గతంలో దావోస్కు పోయినటువంటి స్పీచెస్ బయట తీయండి, దేనికోసం పోయారు? ఎందుకు మిగతా రాష్ట్రాలు పెట్టుబడులు తెచ్చినాయిగా అక్కడికి వెళ్ళి. వాళ్ళకి ఫ్రెండ్షిప్ అవసరం లేదా? ఫ్రెండ్షిప్ అవసరం లేదా? ఓకే. సో ఇవన్నీ వచ్చే నేపథ్యంలో ఈ ఈ ఈ భయభ్రాంతులను చేసే వ్యవహారం ఒక రెడ్ బుక్ అనేది పెట్టుకొని, సరే ఇప్పుడు నేను ఒకటి తీసుకొచ్చాను, ఒక డైరీ. నేను ఈ డైరీలో ఏమైనా రాసుకుంటే ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఇట్స్ ఎ డైరీ, దట్స్ ఆల్. నేను రెడ్ బుక్లో రాసుకున్నాను. రెడ్ బుక్లో ఉన్న వాళ్ళందరినీ, అంటే ఏంటి రెడ్ బుక్ అంటే ఒక ప్రత్యేకమైనటువంటి ఒక భూతమా, లేకపోతే ఒక నరకమా? స్వర్గం కాకుండా నరకమా? దాన్ని చూపిస్తే భయపడాలనా? లేకపోతే దానిలో పేర్లు ఉన్నాయంటే మిగతా వాళ్ళందరూ గజగజలాడాలనా? ఏంటిది? భయపెట్టేందుకు వాళ్ళు చేస్తున్నారు అంటున్నారు. అంటే మీరు భయపెట్టడానికే ప్రభుత్వంలోకి వచ్చారా? నేను అడుగుతున్నాను, ప్రభుత్వంలోకి ప్రజలు మిమ్మల్ని ఎందుకు తీసుకొచ్చారు? మేము సరిగా పరిపాలించలేదని భావించి మీరు పరిపాలిస్తారని తీసుకొచ్చారు. కానీ ఇఫ్ యూఆర్ డూయింగ్ మాకన్నా వరస్ట్గా మీరు తయారవుతూ ఉంటే మిమ్మల్ని ఎవరు రక్షిస్తారు? రేపు ఒక యాక్షన్కి ఆపోజిట్ రియాక్షన్ ఉంటుంది కదా. అప్పుడు
ఖచ్చితంగా న్యూట్రన్స్ థర్డ్లా అప్లై అవుతుంది కదా. అప్లై అయినప్పుడు మళ్ళీ రేపు మీరు ఎక్కడ ఉంటారు? కింద కూర్చుంటారు. అప్పుడు మేము మళ్ళీ కొరడా కత్తులు పట్టుకోవాలనా? లేదు. దిస్ ఈజ్ నాట్ ద వే ఆఫ్ అడ్మినిస్ట్రింగ్ ది స్టేట్. ఓకే, మీకు 40 సంవత్సరాల ఇండస్ట్రీ లేదా 30 సంవత్సరాల ఇండస్ట్రీ, లేకపోతే ఒక డిప్యూటీ సీఎం మీద కోపం, ఇంకో డిప్యూటీ సీఎం రావాలని, లేకపోతే కులాల మధ్య, కుంపట్ల మధ్య, లేకపోతే కుటుంబాల మధ్య మీరు తగాదలు పెట్టుకొని మీరు పరిపాలించే విధానంలో ఒకసారి నేను ప్రశ్నించడానికి వస్తున్న అతను ఈరోజు సాధువులాగా తయారైపోయి ఏం జరుగుతున్నా సరే ఈ రాష్ట్రంలో చూడకుండా కామ్ అయిపోవటం, లేదా జీవితకాలంలో నేను ఇంకా ఈయనతో విడిపోను అని చెప్పటం. అసెంబ్లీలో నిన్నగాక మనం చూసాం కదా, మా స్నేహాన్ని ఎవరైనా విడగొట్టాలంటే మాకేం కలిసి ఉంటా ఉన్నారు. కాదు సార్, మీ స్నేహం మీద మీకు డౌట్ వస్తే మీరు ఇచ్చుకునే స్టేట్మెంట్లకి మేమెట్ట బాధ్యులు అవుతాం. అంటే మీరు విడిపోవాలని కోరుకుంటున్నారని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. వాట్ ఈస్ ద నీడ్? మాకేంటి అవసరం? వాళ్ళు విడిపోతారో, కలిసి ఉంటారో, లేదా ఎంతకాలం ఉంటారో, ఎక్కడ పడుకుంటారో, ఎక్కడేం చేస్తారో, ఎక్కడ తిరుగుతారో మాకెందుకండి? పరిపాలించండి సరిగా. మీరు ప్రశ్నిస్తానన్న వాడు ఈరోజు మాట్లాడటం మానేశాడు. చెగువేరే సిద్ధాంతాలు చెప్పాడు, నిజం అనుకున్నాం. కమ్యూనిస్ట్ భావాలు ఉన్నాయి. ఇతను ఖచ్చితంగా రెడ్ బుక్ కాదు, ఇతనే ఎర్ర జెండా అనుకున్నాం మేము. ఎర్ర జెండాని మించిపోయి రెడ్ బుక్ అనేది ఒకటి వస్తే అతను నేనే ఎర్ర జెండా అయితే నువ్వు రెడ్ బుక్ ఏంటని అనలేకపోతా ఉన్నాడు. దానిలో ఉన్న పేర్లన్నీ ఒక్కొక్కటి బయటకు లాగుతా ఉంటే అలా ఎందుకు చేస్తారని అనలేకపోతా ఉన్నాడు. ఇన్ని సమస్యల మధ్య ప్రజలు కొట్టుమిట్టాడుతూ ఉంటే ఒక్క సమస్య మీద ఏమైంది మీ లడ్డు వ్యవహారం? నేను అడుగుతున్నా, ఏమైంది మీ బుడమేర వ్యవహారం? మీరు బయటికి తీసుకొచ్చినవన్నీ ఏమైనాయండి? అవును, అదాని ఇష్యూ కావచ్చు, అన్ని ఒప్పుకున్నారు వాళ్ళే స్వయంగా. మీరే రైట్ చేస్తారు, మీరే క్వశ్చన్ చేస్తారు. అవసరమైతే లా అండ్ ఆర్డర్ లేదు ఈ రాష్ట్రంలో, ఆవిడ చేతగాటం లేదు, నేను తీసుకుంటా అన్నాడు ఆయన. ఎవరు పాపం? అనిత గారు లేడీ, ఎస్సీ లేడీ, ఆ హోమ్ మినిస్టర్గా ఉంటే ఎంత బెదిరి పెట్టారండి, ఎంత భయపెట్టేశారు అసలు. లా అండ్ ఆర్డర్ ఆవిడ చేతగాని తనం వల్లే, దానివల్ల నాకు తెలిసి దావోస్లో ఒక్కడు కూడా రాకుండా. లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా ఉంటేనే పెట్టుబడులు అనేవి వచ్చాయి. ఏదైనా సరే, ఏ రాష్ట్రానికైనా ప్రాపర్గా ఉండాలి కదా. భద్రత ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ లేకుండా ఎక్కడికి వెళ్ళింది? ఏమన్నా వేరే వాళ్ళు దొంగలేమో జొరబడ్డారా? మేబీ అనిత గారి మీద కోపంతో అలా అని ఉంటారేమో. మరేమన్నా అనిత గారి మీద కోపంతో కాదు, ఒక దళిత ఉమెన్ హోమ్ మినిస్టర్ సీట్లో కూర్చుంటే అతనిది ఏదంటే లా అండ్ ఆర్డర్ అనేది హోమ్ మినిస్టర్ దగ్గర ఉండదు. లా అండ్ ఆర్డర్ ఆల్వేస్ లైస్ విత్ ది హానరబుల్ సీఎం. డెఫినెట్గా పాయింట్ అది. ఇట్ అటాచ్డ్ టు చీఫ్ మినిస్టర్ అంతే కదా. వీళ్ళ దగ్గర ఉండేది హోమ్ గార్డులు, మెయిన్ ఐపీఎస్ ఐఏఎస్ అధికారులు అందరూ కూడా వాళ్ళకి అటాచ్ అయి ఉంటారు. పిక్ పాకెటింగ్లు కింద చిన్న వాళ్ళందరూ హోమ్ మినిస్టర్ దానికి. లేకపోతే ఎప్పుడన్నా తిరుమల తిరుపతి దేవస్థానం పోవాలంటే హెవీ ప్రోటోకాల్, అటునుంచి ఎస్పీ, ఇటు నుంచి కలెక్టర్ అందరు రావాలని నాకు ఆర్డర్ ఇస్తే అందరూ వచ్చేసి తీసుకెళ్తారు. కానీ దేవుడి దగ్గర అందరూ ఒకటే కదా, ఎవరైనా అందరూ ఒకటే కదా. సో కాబట్టి ఇలాంటి వేషాలన్నీ మీరేసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానాన్ని ప్రదర్శిస్తే ఎవడైనా వాళ్ళ మీద ఇలాంటి కక్షలు తీసుకోవటం, ఐ థింక్ ఇట్ ఈస్ యాంటీ డెమోక్రటిక్ ఫంక్షనింగ్ వాట్ చంద్రబాబు నాయుడు ఈజ్ ప్రాక్టీసింగ్ నౌ. ఆయన ఎవరు ఇన్ఫ్లుయెన్స్లో పడ్డాడో మాకైతే తెలియదు. చాలాసార్లు చెప్తున్నాడు నేనేం చేయలేకపోతున్నాను. ఇప్పుడు నాకు తెలిసి జీవీ రెడ్డి అనే ఒక చైర్మన్కి ఏ పదవులు ఉండవు పెద్దగా. అతను అనుకున్నాడు నేను ఏదైనా చేయొచ్చేమో ఆ డిజిటల్ కార్పొరేషన్ అనుకున్నాడు. చైర్మన్ అనేది నాకు తెలిసి ఏ పదవులు లేనటువంటి ఒక పోస్ట్ అది. ఎక్కడ సైనింగ్ పవర్ ఉండదు, చెక్ పవర్ ఉండదు, తర్వాత ఎగ్జిక్యూటివ్ పవర్ ఏమి ఉండదు, అన్లెస్ తీసుకుంటే తప్ప జీవోలో ఏముండదు. దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ చైర్మన్స్. ఆయనతో మిగతా చైర్మన్లు అందరూ కూడా ఈయన రిజైన్ చేసిపోయినప్పుడు మిగతా వాళ్ళందరూ కూడా రిజైన్ చేసిపోవాలి కదా. అరే అబ్బాయి మాకు కూడా ఏం లేదని అతను ఎందుకు పోయాడు? ఇక్కడ జీరో ఏంటి జీరో? చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు? వెల్ఫేర్ ఒక్కటే కాదు, దానితో పాటు ఏం జరగాలన్నాడు? సంపద సృష్టిస్తాం. అతను ఏం చెప్పాడు? జీవీ రెడ్డి గారు ఏం చెప్పారు? ఒక్క పైసా కూడా 9 నెలల్లో ఇక్కడ సృష్టించబడలేదు, ఒక్క పైసా బిజినెస్ లేదన్నాడు. బిజినెస్ లేకపోగా నష్టంలో ఉందన్నాడు. అంటే దీన్ని మీరు సంపద ఎక్కడ సృష్టిస్తున్నారు? వేసారు ఏరిజనక పప్పులు ఏమన్నా వేసారు ఎక్కడన్నా? లేదు. విత్తనాలు ఏమన్నా? గత ప్రభుత్వం బాగా చేసిందని చెప్పాడు కదా ఆయన. అన్ని కనెక్షన్ ఇచ్చేసారు, నెట్వర్కింగ్ అంత ఇచ్చేసారు. ఇప్పుడు వచ్చే సమస్యలన్నీ కూడా సిగ్నలింగ్ ఇష్యూ ఉంది. అంటే మీ దగ్గర జీరో అనేది ఎవరు బయట పెడుతున్నారు? పవన్ కళ్యాణ్ గారు బయట పెట్టారు,
మీరు ఇచ్చినటువంటి చైర్మన్ గారు బయట పెట్టారు. రేపు కోపం వస్తే ఆయన చెప్పాడు నా బాటలో చాలా మంది సిద్ధంగా ఉన్నారు, ఇంకో మంత్రి బయటకు వస్తాడేమో చెప్పడానికి వాస్తవాలు. ఏం లేదు బాబు, మేమందరం కూడా సన్యాసులాగా ఉన్నాం, మాకు ఇచ్చేసాడు, నియోజకవర్గాల్లో ఏమంటే దోసుకోమని ఇచ్చేసాడు, మేము దోసుకుంటూ ఉన్నాం. ఇది ప్రతి దాని మీద ఎవడన్నా 4 అంతస్తుల బిల్డింగ్ కడితే ముందు ఎమ్మెల్యేకి కప్పం కట్టాలి, నాట్ మున్సిపల్ కార్పొరేషన్, డైరెక్ట్ ఎమ్మెల్యే. లేకపోతే అక్కడ ఒక టీ బొంకు పెట్టుకున్నా. ఇవన్నీ ఎమ్మెల్యేలకు ఇచ్చేసిన తర్వాత చెడ్డ పేరు రాకేమొస్తుందండి మీకు? వేర్ అమౌంట్ హెస్ గాన్, వేర్ నిరుద్యోగ భృతి ఏమైంది, అన్ఎంప్లాయ్మెంట్కి మీరు ఇచ్చిన నోటిఫికేషన్ ఏమైంది? నేను జరిగినట్టు గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారంటే, ఆనరబుల్ సీఎం ఆయన ముఖ్యమంత్రిగా ఉండి ఆయన ఫోన్లో చెప్పినట్టు అంశం ఏంటో తెలుసా? ఏపీపీఎస్సీలో ఉన్నట్టు చైర్మన్ గారు అవును నా మాట వినట్లేదు. ఏంటండి అవును నా మాట వినట్లేదు అని? ముఖ్యమంత్రి మాట ఒక చైర్మన్ వినట్లేదు. ఏపీపీఎస్ చైర్మన్ ఇట్స్ ఎ కాన్స్టిట్యూషనల్ బాడీ, గవర్నర్ ఇట్స్ ఎ కాన్స్టిట్యూషనల్ బాడీ, అండ్ ఒక కోర్టుకి వెళ్ళి ఉన్నారు వాళ్ళందరూ కూడా. కోర్ట్ ఈజ్ ఆల్సో కాన్స్టిట్యూషనల్ బాడీ, హానరబుల్ సీఎం పోస్ట్ ఈజ్ ఆల్సో కాన్స్టిట్యూషనల్ బాడీ. అరే ఇంతమంది నలుగురు మీరు రాజ్యాంగ పదవుల్లో ఉండి విద్యార్థులందరూ కూడా ఎగ్జామినేషన్కి వెళ్తూ ఉంటే దిక్కు లేకుండా తయారు చేశారే, మీది పరిపాలన అంటారు అసలు? బుడబొక్కలు బుడబొక్కలు అంటే మళ్ళీ మా కమ్యూనిటీ కోపం వస్తుందేమో, ఆ దశలో మీ పరిపాలన ఉంది కానీ ఇంకెక్కడ నేను ఉందా? ఇప్పుడు అదే అద్భుతంగా ఉంది, మేము చేస్తున్నాం, మేము అమలు చేస్తున్నాం అని చెప్తున్నారు కదా. ఎక్కడ అద్భుతం సార్? నేను చెప్తున్నా, ఎక్కడ వాళ్ళ సంపద సృష్టించారు చెప్పండి నాకు? 9 నెలలు జనరల్గా మామూలుగా భార్యాభర్తలకు పెళ్ళి అయితే 9 నెలల్లో మనకు రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు ఆ రిజల్ట్ కూడా రావట్లేదు అంటారా? పురిటినొప్పులు లేవు కదా సార్ ఇక్కడ రాష్ట్రానికి, ఏం రాలేదంటారా? పురిటినొప్పులు 75 సంవత్సరాలు ఏడొస్తాయి అంటారా? లేదు అలా అని కదా. ఇప్పుడు కేంద్రం నుంచి ఏదో ఒకటి తెప్పిస్తామన్నారు. కేంద్రం నుంచి ఎంత వచ్చిందో మీరు చూసారు. కేంద్రం నుంచి ఏముంది అసలు? బడ్జెట్లో 0. 19 సార్లు పోతే అపాయింట్మెంట్ లేదు ఎవరికి? పవన్ కళ్యాణ్ గారికి. అవునా? ఆయన మోదీ ఎప్పుడు వచ్చినా కూడా మోదీ గారు పలకరిస్తున్నారు, హిమాలయాలకు వెళ్తావా ఏంటి, కాషాయం వేసుకొని తెగ తిరుగుతున్నావు అని చెప్పేసి. అంటే వాళ్ళకు ఒక ఎత్తుగడ ఉంది. ఇప్పుడు నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమిలో ఉన్నది చంద్రబాబు నాయుడు గారు లేకపోతే పురంధరేశ్వరి గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రాన్ని బాగు చేయడం కోసం కాదు. ఆయన డిప్యూటీ సీఎం ప్రోటోకాల్లో ఉండి కాషాయం ధరించి సనాతన ధర్మం అనే ఒక అన్ని కప్పుకొని ఆ వేషాలు వేసుకొని అటు కేరళ అటు తమిళనాడు ఈ 2 రాష్ట్రాల్లో బీజేపీ లేదు కాబట్టి అక్కడ కూడా ఏమైనా సినిమా యాక్టర్లు ఉంటే మీరు కూడా వెళ్ళి ఫ్రెండ్షిప్ పెంచుకొని సనాతన ధర్మం అక్కడ చాలా గుళ్ళు ఉన్నాయి, మీరు వెళ్ళి అక్కడ ప్రార్థనలు చేయండి, మీరు ఏదో విధంగా చాప కింద నీరులాగా అక్కడ దూరండి, నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తున్నాయి అని చెప్పారు. ఆయన పోయి వచ్చిన తర్వాత అమిత్ షా వెళ్ళాడు నిన్న. అమిత్ షా వెళ్ళిన తర్వాత నీకు హిందీ భాష అక్కడ మాకు అవసరం లేదని స్టాలినే హస్ టేకెన్ ఎ డెసిషన్. మా మీద రుద్దబాకండి ఉత్తరాది అంశాలన్నీ కూడా. మీరు డీలిమిటేషన్ ఒకటి తీసుకొస్తున్నారు అక్కడ. డీలిమిటేషన్ తీసుకొస్తే మద్రాసులో ఉన్నటువంటి ఎంపీ సీట్లన్నీ పోతాయి, నంబర్ ఆఫ్ సీట్స్ రెడ్యూస్ అవుతాయి, ఏపీలో రెడ్యూస్ అవుతాయి. ఏపీలో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడరు, కర్ణాటకలో సిద్ధరామయ్య మాట్లాడాడు, తమిళనాడు కేరళలో వాళ్ళు మాట్లాడతారు. పాలిటిక్స్ ఎవరో తెలియదు అనుకోకండి. 1951, 1961, 1971 తర్వాత 73 తర్వాత రీఆర్గనైజేషన్ లేదా డీలిమిటేషన్ చేయటం ఈ దేశంలో మానేశారు. ఎందుకంటే ఇందిరమ్మ చెప్పినట్టుగా 1 or none, ఒకళ్ళు తప్ప ఎక్కువ పిల్లలను పుట్టించదంటే సౌత్ ఇండియా మొత్తం పాటించింది, నార్త్ ఇండియా మొత్తం కూడా హెవీగా కనుక్కుంటూ వెళ్ళిపోయారు. అదే ఇప్పుడు క్రైసిస్ లో ఉంది కదా. అది ఇప్పుడు నీకు అదే పిల్లలే క్రైసిస్ గా ఉండి జనాభా క్రైసిస్ ఉంటే పార్లమెంట్ మొత్తం వాళ్ళు నిండిపోతారు. సౌత్ ఇండియా నుంచి ఏముండదు. అంటే సౌత్ ఇండియాని ఇండియా మ్యాప్ నుంచి కట్ చేయదలుచుకున్నారా? మీరు ఇండియా మ్యాప్ చూపించగలిగితే మన దేశం చూపించండి. 7 sisters ఇండియా మ్యాప్ ఇలా వచ్చి ఇలా తిరిగిన తర్వాత 7 రాష్ట్రాలు ఉన్నటువంటి 60 కిలోమీటర్ల స్ట్రిప్ అది కానీ కట్ చేస్తే 7 రాష్ట్రాలు భారతదేశం చెల్లిపోతాయి. 7 రాష్ట్రాలు సిక్కిం, హిమాలయ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, ఇవన్నీ అస్సాం, ఇవన్నీ కూడా వెళ్ళిపోతాయి. అక్కడ ఎవడైనా కానీ ప్రయత్నం చేసి సీరియస్గా ఈ 20 కిలోమీటర్ల దూరాన్ని ఎవడైనా సరే ఆక్రమిస్తే నీకు 7 రాష్ట్రాలు బయటికి వెళ్ళిపోతాయి. ఇప్పుడు సౌత్ ఇండియా 4-5 రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్, తెలంగాణ, చెన్నై, కేరళ అండ్ కర్ణాటక, ఈ 5 కానీ మీరు తప్పిస్తున్నట్టున్నారు. తప్పిస్తే అక్కడ ఒక 7 ఇక్కడ ఒక 5 12 రాష్ట్రాలు పోయినాయి. 29లో 12 పోతే ఉన్నాయండి, ఇంకో 17 ఉన్నాయి. 17లో మీరు వెళ్తారా జనాభాను పెట్టుకొని? ఒకవేళ ఇలాంటి ఉద్యమాలు వస్తే ఎవరు రెస్పాన్సిబుల్ అండి? భారతదేశ నైసర్గిక స్వరూపం తెలియనటువంటి రాజకీయ నాయకులు
నేను చెప్తున్నాను. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టుగా ఎన్నుకునే మీ ఎమ్మెల్యే కానీ మీ ఎంపీ కానీ ఏమై ఉండాలంటే మీ నియోజకవర్గ సరిహద్దులు తెలిసినటువంటి వాడై ఉండాలి. మీ రాజ్యం పట్ల, మీ రాష్ట్రం పట్ల, మీ దేశం పట్ల పూర్తి అవగాహన కలిగినట్టు ఉండాలి, లేకపోతే నేర్చుకోవాలి. వెర్ ఈస్ ద ట్రైనింగ్ ఫర్ ఎంపీస్, వెర్ ఈస్ ద ట్రైనింగ్ ఫర్ ఎమ్మెల్యేస్? మీరు ఎందుకు ముసలిలో ఒకసారి ఐఏఎస్ ఐపీఎస్ వచ్చిన తర్వాత వాడిని ప్రతి 6 నెలలకి వాడిని రిటైర్డ్ అయ్యేంత వరకు ఎందుకు ట్రైనింగ్ ఇస్తారు? హీ హాస్ టు అప్డేట్, హీ హాస్ టు అప్డేట్ ఇన్ ద అడ్మినిస్ట్రేషన్. వాడి కోసం కొత్తగా వస్తున్నటువంటి సరళీకరణ విధానాలు కానీ, లేకపోతే ఉద్యమాలు కానీ, లేకపోతే అనేకమైన ప్రజా అభిప్రాయాలు కానీ, నిరసనలు కానీ, వీటన్నింటిని అర్థం చేసుకోవడం కోసం వాడికి ఒక ట్రైనింగ్ క్యాంప్ ఇస్తారు. వేర్ ఇస్ ద క్యాంప్ ఫర్ ఎంపీస్? ఎంపీస్ అంటే ఏరు ముద్రగాళ్ళండి, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఏరు ముద్రగాళ్ళ. మొన్న ఒక అతను చెప్తున్నాడు, భరత్ అనుకుంటాను, దావోస్ పోయి లోకేష్ గారితో మా లోకేష్ గారు స్టాన్ఫోర్డ్ లో చదివించున్నాడు, 175 మంది ఎమ్మెల్యేల్లో 25 మంది ఎంపీల్లో స్టాన్ఫోర్డ్ లో చదివినట్టు ఇతను ఒక్కడే, కాబట్టి సీఎం ఇవ్వాలి ఆయనకి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్టాన్ఫోర్డ్ లో చదివితే సీఎం అవుతాడని, లండన్ లో చదివితే ముఖ్యమంత్రి అవుతాడని, ప్రధానమంత్రి అవుతాడు ఎక్కడ చెప్పలేదండి. చెప్పలేదు. రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడిన ఏం కావాలి? టు అడ్మినిస్టర్, టు గవర్నెన్స్, కామన్ సెన్స్ ఇస్ రిక్వైర్డ్. కామన్ సెన్స్. ఇంత డబ్బు కాదు. ఈరోజు చూడండి, తెలంగాణలో వచ్చినటువంటి ఒక ఇన్ఛార్జిగా వచ్చినటువంటి నటరాజన్ ఆవిడ 51 years ఓల్డ్ ఉమెన్, అన్మ్యారీడ్, సింపుల్ గర్ల్, సింపుల్ ఉమెన్. ఈ రోజు ఒక ఫ్లెక్సీ పెట్టద్దు, ఎవడు నా బ్యాగ్ మోయాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ అంటే మీరు, నాకు తెలిసి ఆవిడ పాపం ఇక్కడ చాలా కష్టమే. ఎందుకంటే ఒక్కొక్కడు బెంచ్ కార్లు వేసుకుని వచ్చేవాడు, ఒక్కొక్కడు ప్రపంచంలో ఉన్నటువంటి వాడు ట్రంప్ వేసుకునే కార్లు కూడా వాడుతున్నారు. అవి వేసుకుని గాంధీ భవన్ పోతే ఆవిడకి అవి కనపడినాయి అనుకో, నాకే స్లిప్పర్స్ లేవు, లంబడి కొడుకులు వీళ్ళు ఏడ సంపాదించారా, ముందు 7 లోపల ఎండి జనాల తర్వాత అపోజిషన్ తర్వాత చూద్దాం ఉంటుంది. అప్పుడేం చేస్తారు? సో అలాంటి సిచ్యువేషన్ కొంతమంది ఉన్నారు రాజకీయాలకు సంబంధించి నిబద్ధతగా నిజాయితీగా ఉండేవాళ్ళు ఉన్నారు సార్. రాజకీయం అనేది సర్వీస్ సార్. ఇప్పుడు ఏమవుతుందంటే చాలా మందిని ఏమేమి పాపం జాగ్రత్తగా ఉండి, సిన్సియర్గా ఉండి, సింపుల్గా ఉన్న వాళ్ళందరినీ చేతగానోడు కింద లెక్కేశారు. నిజాయితీగా ఉంటే చేతగానోడు, నిజాయితీగా ఉంటే చేతగానోడు. కనీసం నీకు ఇంటి దగ్గర 5 కార్లు ఉండాలండి. వాడు ఎవడో ఒకటి చెప్తున్నాడు, ఒక ఎంపీకి 25 కార్లు ఉన్నాయంట. ఏం చేస్తాడు అయ్యగారు? బయట అది కదా క్యారవాన్ వాళ్ళకి 25 కార్లు అట్ట. పవన్ కళ్యాణ్ గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఏమో వాళ్ళు ఒక ఉద్యమం మీద వస్తే వాళ్ళు రాష్ట్రం కోసం వాళ్ళు సమైక్యంగా ఉండి కొట్లాడతారు, కానీ ఆంధ్రాలో మాత్రం కులాల కుంపట్లు వస్తాయి, మతాలు చిచ్చు వస్తుంది. ఇది ఎందుకు వస్తుందో మన ఆంధ్రాలో తెలియట్లేదని ఇప్పుడు కులాల కుంపట్లను ఎవరు సృష్టిస్తున్నారు, ఎవరు మాట్లాడుతున్నారు? సార్ అది పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ తోటి నేను ఏకీభవిస్తా. ఎందుకంటే తెలంగాణలో ఉస్మానియా యూనివర్సిటీ అనేది ఒకటి ఉంది, హైదరాబాద్లో సెంట్రల్ యూనివర్సిటీ ఒకటి ఉంది, వరంగల్లో కాకతీయ యూనివర్సిటీ ఒకటి ఉంది. మెయిన్గా చూద్దాం, ప్రధానంగా మనకు ఆంధ్రప్రదేశ్లో వెంకటేశ్వర యూనివర్సిటీ ఉంది, గుంటూరులో నాగార్జున ఉంది, అటు విశాఖపట్నం వెళ్తే మనకి ఆంధ్ర యూనివర్సిటీ ఉంది. ఇక్కడ తెలంగాణలో ఉద్యమాలు ఎందుకు వస్తాయి అని అంటే, ఇది తెలంగాణ ప్రాంతం ఒక ఉద్యమాల గడ్డగా శ్రీకాకుళం నుంచి వచ్చినటువంటి నక్సల్బరీ అనే ఒక ఉద్యమం అది సిరిసిల్ల జగిత్యాల రైతాంగ పోరాటాల దాకా వెళ్ళింది, దున్నేవాడిదే భూమి అనే దాకా వెళ్ళింది. కానీ అక్కడ అలాంటి ఉద్యమాలు మనకి అక్కడ వెంకటేశ్వర యూనివర్సిటీలో కానీ నాగార్జున యూనివర్సిటీలో కానీ కనపడవు. నీకు సెంట్రల్ యూనివర్సిటీలో లేకపోతే ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్స్ ఒక ఆలోచన విధానంతో ఉంటారు, వాళ్ళు ప్రోగ్రెసివ్గా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు హరగోపాలను తీసుకోండి, లేకపోతే కోదండరామని తీసుకోండి, లేకపోతే బాలగోపాలను తీసుకోండి, లేకపోతే XYZ అని తీసుకోండి. వాళ్ళు ఒక సిద్ధాంతాన్ని కలిగి అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్కి ప్రోగ్రెసివ్గా ఎలా ఉండాలి, డెవలప్మెంటల్గా ఎలా ఉండాలి, సమాజ నిర్మాణం కోసం భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి, ఇంప్లిమెంట్ చేసేలో ఉన్నటువంటి భారతదేశానికి స్వతంత్రం అనే పేరు వచ్చింది, కానీ ఉన్న కష్టాలు ఏంటి, ప్రపంచ దేశాల ఇన్ఫ్లుయెన్స్ ఏంటి, యూరోప్ ఉద్యమాలు ఏంటి, రష్యా ఉద్యమం ఏంటి, చైనా విప్లవం ఏంటి, వియత్నాం విప్లవం ఏంటి, జపాన్ విప్లవం ఏంటి, ఇవన్నీ ప్రొఫెసర్స్ చెప్తారు. ఈ ప్రొఫెసర్స్కి స్టూడెంట్ ఏమవుతాడంటే వాడు నేర్చుకోవటం కోసం ప్రొఫెసర్ స్టూడెంట్ అనుసంధానమై తిరుగుతూ ఉంటారు. కులం ఉండదు ఇక్కడ, ప్రాంతం కూడా ఉండదు. అంటే ప్రొఫెసర్ దగ్గర ఇంకా నేర్చుకోవటం కోసం నీకు ఆంధ్ర యూనివర్సిటీ పోతే ఏమవుతుందండి? ఆంధ్ర యూనివర్సిటీ పోతే ప్రొఫెసర్ని వాడు స్టూడెంట్ ఏమంటాడంటే, వీడు ప్రొఫెసర్ పోస్ట్కి ఎలా వచ్చాడో మనకు తెలియదంటారా? ప్రొఫెసర్ ముందే
సామాజిక వర్గాలు అన్నీ వస్తాయి అప్పుడు. అక్కడ అన్నీ వస్తాయి. తర్వాత మెస్లోకి పోతారు. సారీ వాళ్ళు ఎవరైనా అనుకుంటే నేనేం చేయలేదు. మెస్లోకి పోయిన తర్వాత మెస్లో ఇడ్లీలో సాంబార్ తక్కువైతే ఆ ఇడ్లీ ప్లేట్ ఇలా ఇసిరేస్తాడు. ఓ అక్కడ వంట ఉండేవాడు సర్వ్ చేసేవాడు ఆశ్చర్యపోడు. స్టూడెంట్ వీడి ఎంఏ, ఇడ్లీ మీద కోపం, స్టూడెంట్ మీద కోపం, సిద్ధాంతం మీద నీకు ఎక్కడుంది? కాబట్టి నీకు ఆంధ్రలో కనపడేది పాపం పవన్ కళ్యాణ్ అనుకున్నట్టుగా సిద్ధాంతాలు లేనటువంటి, ఏ భావాలు లేనటువంటి, ఏ ఆలోచన విధానం లేనటువంటి విద్యార్థులు యూనివర్సిటీలు అక్కడ కనపడతాయి. ఇక్కడ ఒక మార్పు కోసం సిద్ధంగా ఉన్నటువంటి ఇంతకు ముందు, ఇప్పుడు ఏడు కూడా అది పోయిందిలేండి, పెద్ద ఏం లేదు, మళ్ళీ ఏడు కూడా చేంజ్ అయిపోయింది. అది ఇక్కడ ఆ ప్రభావం ఉంది, ఉద్యమాల ప్రభావం ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీ. వీ కేమ్ ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ. చెప్తున్నాను, ఇంజనీరింగ్ లో వచ్చిన తర్వాత అనేక ఉద్యమాలు, అనేకమైన సామాజిక రుగ్మతలు, వీటన్నిటి మీద చర్చలు, ఈ ఉపన్యాసాలు, బహిరంగ సభలు, వీటన్నిటిలో పార్టిసిపేట్ చేస్తాం. అది దళిత ఉద్యమం కానివ్వండి, సాయుధ పోరాటం కానివ్వండి, లేకపోతే ఆర్ఎస్సీ కానివ్వండి, పీడిఎస్సీ కానివ్వండి, డిఎస్ఓ కానివ్వండి, ఏఎస్ఎఫ్ కానివ్వండి, ఎస్ఎఫ్ఐ కానివ్వండి, ఏబీపీ కానివ్వండి, ఎవడో ఒకడు ఏదో ఒక సిద్ధాంతం ఉంటాడండి. ఇప్పుడు వెంకయ్య నాయుడు ఎక్కడి నుంచి వచ్చాడు? ఏబీపీ నుంచి వచ్చాడు. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడి నుంచి వచ్చాడు? ఎన్ఎస్సీ నుంచి వచ్చాడు. వీళ్ళిద్దరూ ఒకడు పార్లమెంట్కి వెళ్ళిన తర్వాత, ఒకడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఐఎమ్ సారీ విద్యార్థి ఉద్యమాలు ఉండాల్సిన అవసరం లేదన్నారు. ఈరోజు ఈ రాష్ట్రం కానీ దేశం కానీ విద్యార్థి ఉద్యమాల నుంచి నాయకుడు రాకపోతే పార్లమెంట్ ఏ విధంగా ఏడుస్తుందో, అసెంబ్లీ ఏ విధంగా ఏడుస్తుందో ఈరోజు మనం చూడండి. ఏ ఇజము లేనటువంటి డబ్బు ద్వారా లేకపోతే ఇంకొక దాని ద్వారా పెరిగి వచ్చినటువంటి తల్లిదండ్రులు డబ్బున్నవాడైతే కొడుకులో మనవాళ్ళు ఇప్పుడు వచ్చేసి అసెంబ్లీలో పార్లమెంట్లో ఉంటున్నారు. వీడికి ఏం తెలుసు? జీన్స్ ప్యాంట్ అనో టీ షర్ట్ల వ్యవహారాలు ఇవి. సాయంత్రానికి కాల్గాళ్ళు లేకపోతే ఇంకొక ప్యాకెట్లో దేనికో వెళ్ళిపోతారు ఈ బ్యాచీలు. అందుకే ఏదో ఒక విద్యార్థి ఉద్యమంతో ఏమైంది? చంద్రబాబు నాయుడు గారి విద్యార్థి ఉద్యమాన్ని టీఎన్ఎస్ఎఫ్ ఎందుకు మూసేశాడు? నేను అడుగుతున్నాను. కాదు, ఎందుకు మూసేశాడు? అసలు యూనివర్సిటీలో విద్యార్థి ఉద్యమాలు ఉండడానికి వీల్లేదు. మేము చదువుకున్నప్పుడు జవహర్ భారతిలో కానీ ఉస్మానియాలో కానీ మా ఎలక్షన్స్ ఎలా ఉన్నాయంటే బయట జరిగే ఎలక్షన్ లాగా అంతకన్నా ఎక్కువ పోటీగా ఉండవు. ఉపన్యాసాలు కానీ, మా ఆలోచన విధానం కానీ, ఇదిగో పీడిఎస్సీ తరఫున వీళ్ళుంటే వీళ్ళు ఏం చేస్తారు, ఆర్ఎస్సీ తరఫున ఉంటే ఏం చేస్తాం, డిఎస్ఓ తరఫున ఉంటే ఏం చేస్తాం, ఏబీపీ తరఫున ఉంటే, ఎన్ఎస్సీ తరఫున ఉంటే, వీళ్ళందరూ చెప్పేవాళ్ళు. విద్యార్థులు డిసైడ్ చేసుకునేవాళ్ళు ఎవడు వెనక వస్తాడని చెప్పి. నీకు ఇక్కడ ఆ సిస్టమ్ ఎక్కడుంది? ఎలక్షన్ వచ్చిన తర్వాత 30 కోట్లు ఎవడుంటే వాడు తర్వాత ఇందాక ఒక టీవీలో వస్తూ ఉంటే చూపిస్తుంది, కర్నూలు మంత్రి అట ఎవరో కారులో కూర్చొని ఉన్నాడు, కింద నుంచి అర్జీలు ఇస్తూ ఉన్నాడు. మీలాంటి టీవీ వాళ్ళు కనీసం కారు నుంచి దిగినటువంటి మంత్రి అని పెడుతున్నాడు మండు టెండలో. ఎందుకు దిగుతాడండి? 30 కోట్లు పెట్టి వచ్చాడు, వాడి దగ్గర మీరు సారాయి తాగారు, వాడి దగ్గర మీరు బిర్యానీ తిన్నారు, వాడేమనుకుంటాడు? నేను డబ్బులు ఇచ్చాను కదా, నేను చేస్తాను. ఎంతమంది సర్వీస్ చేయాలో నేను ఎండలో దిగి అనుకోడు వాడు. చంద్రబాబు నాయుడు ఉత్తత్తే కౌంటర్లు ఇస్తా పోతే లేదా వాళ్ళు బెదురు పెడతా ఉంటే అని ఉంటారా? రాజకీయాలు అలా అయిపోయినాయి, అలా తయారు చేసేసారు. ఇంకేం సో చాలా సున్నితమైన అంశాలు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు మీరు అడిగిన ప్రశ్నకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆయనకి మూమెంట్ ఏంటో తెలియాలండి. తెలంగాణలో ఎట్లా లేదు, నేను కేరళ పోయాను అక్కడ లేదు, జర్మనీ బొమ్మ ఉంటున్నాడు, అక్కడ ఏముందో నాకు తెలియదు, ఈయన పోయాడో లేదో, షూటింగ్కి అని పోయి ఉంటాడేమో, తాడ తీస్తారు జర్మనీలో పిచ్చి పిచ్చి వేసారు. ఇలాంటి వేస్తే కుదరదు. మొన్న ఎవరో చెప్తున్నారు నాకు లాజిక్, జర్మనీలో ఒకవేళ అలా జరిగితే ఓటింగ్ పర్సంటేజ్ మీద వాళ్ళకి హోదాలు ఇస్తారంట. జగన్మోహన్ రెడ్డి గారికి 40%. ది పార్లమెంటరీ సిస్టమ్ ఆఫ్ జర్మనీ ఇస్ టోటల్లీ డిఫరెంట్ వెన్ యూ కంపేర్ విత్ ఎంటైర్ వరల్డ్. అది తెలుసు ఆయనకి. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఏ యూనివర్సిటీలో ఎవడు ప్రొడ్యూస్ అవుతాడో, ఏ యూనివర్సిటీలో ఏ ప్రొఫెసర్ ఉన్నాడో, మీరు నిజమైన చేతైన వాళ్ళు అయితే మీరు వచ్చిన వెంటనే అన్ని యూనివర్సిటీలో వీసీఎల్ని మొత్తాన్ని కూడా భయపెట్టి రాజీనామా చేసి వెళ్ళిపోమన్నారు. ఎందుకన్నారు? అటానమస్ బాడీ అండి యూనివర్సిటీ. దాన్ని కూడా రాజకీయంగా మార్చేసి నాకు తెలంగాణ బాగుంటుంది, ఆంధ్రప్రదేశ్ భాష బాగుంటుంది, ఇక్కడ కులాలని కులాలు లేకుండా కూడా భారతదేశం మొత్తం కులాలే. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చదవండి ఒకసారి. నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ, నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ, దీన్ని పోవాలన్నాడు. అనైలేషన్ ఆఫ్ ద క్యాస్ట్, ఎరాడికేట్ ద క్యాస్ట్ అన్నాడు. ఇవ్వడం చేసాడా? చేయట్లా. నీకు అది మూలలకు నువ్వు వెళ్లకుండా తెలంగాణ ఉద్యమాలు వేరుగా ఉంటాయి. కమాన్ నాతో రమ్మని డిబేట్ చేస్తాను. నేను డిప్యూటీ సీఎం కదా, మీరు అందరికి వార్నింగ్ ఇస్తున్నారు. డీజీపీ దగ్గర నుంచి అందరికి వార్నింగ్ ఇస్తున్నారు. చంద్రబాబు నాయుడు కూడా ఇస్తాడు త్వరలో వార్నింగ్. అతను చూడండి మీరు, ఏదో ఒక దశ వస్తుంది, ఏదో ఒక టైం వస్తుంది, ఆ టైంలో మొత్తానికి వార్నింగ్ ఇస్తాడు, బయటపడతాడు, ఏదో జరుగుద్ది. నేను ఇప్పుడే చెప్తున్నా, ఒకవేళ 6 రోజు జరిగినప్పుడు కావాలంటే మీరు మన ఇద్దరు ఇంటర్వ్యూ పెట్టండి. ఆ రోజు తప్పకుండా పెట్టండి. ఆయన ఆల్రెడీ చాలా సార్లు క్లెయిమ్ చేశారు కదా ప్రభుత్వానికి సంబంధించి. అగ్రెసివ్ గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు సప్పబడిపోయాడు?
ఎందుకు బీజేపీ ప్రోగ్రెసివ్ గా చెగోవేరాన్ గురించి మాట్లాడినట్టు పవన్ కళ్యాణ్ గారు ఆయన మీద నాకు చాలా గౌరవం ఉందండి. ఎందుకంటే పాపులర్ హీరో, కాస్త కుస్తో వాస్తవాలు మాట్లాడతాడు, అతనంటే గౌరవమే. తర్వాత అతను పర్సనల్ విషయాలు అంటావా నేనైతే పోను. ఎవడన్నా ఏదైనా కామెంట్ చేసినా కానీ నాకు అనవసరం కూడా, ఆ కామెంట్స్ కూడా నేను ఖండిస్తా పర్సనల్గా అయితే. కానీ అలాంటి పవన్ కళ్యాణ్ గారు చెగోవేరాన్ గురించి, కమ్యూనిజాన్ని గురించి, అంబేద్కర్ ఆలోచన విధానం గురించి, కాన్సీరామన్ గురించి మాయావతి దగ్గరికి వెళ్ళి మాయావతి కాళ్ళు మొక్కి వచ్చినటువంటి వ్యక్తి, సిపిఐ రామకృష్ణ దగ్గరికి వెళ్ళి, నారాయణ దగ్గరికి వెళ్ళి, సిపిఎం బివి రాఘవ్ దగ్గరికి వెళ్ళి, సీతారాం యేచూరి దగ్గరికి వెళ్ళి ఎలక్షన్లో మనందరం కంటెస్ట్ చేద్దామని ఉన్న వ్యక్తి నువ్వు సడన్గా పోయి ఆ వారణాసిలో నిన్న నీకు ముక్కొకడు ముయ్యాలా మునగాలంటే? అదే మునిగిపోయేది కూడా కాదు, నీళ్లు మోకాళ్ళ దాకే ఉన్నాయి. నువ్వు వంగాలంటే నీకు ముక్కొకడు ముయ్యాలా, నీ చెవు మళ్ళీ చెయ్యొకడు పట్టుకోవాలా, భుజాలు రెండు పట్టుకోవాలా, నీ భార్య నీకు సపోర్ట్గా ఉండాలా. అరే ముక్కు పట్టుకుని మునగటానికే నువ్వు అన్ని వేషాలు వేసేవే. కమ్యూనిజం అంటే ఏమనుకున్నావు? అదే సార్, డిఫరెంట్ కదా, డిఫరెంట్ స్ట్రక్చర్. కమ్యూనిజంలో నీకు ఒక బాడీ ఆర్మర్ ప్లేట్ ఒకటి ఉంది. ఎవడన్నా నీకు తుపాకీ పెడితే నీ గుండెకి తగలకుండా 5 కేజీలు ఈ పక్క 5 కేజీలు ఈ పక్క వేసుకొని నువ్వు మొయ్యాలి. మోడీ ఈరోజు హిమాలయాలకు వెళ్తుంటే ఊరికి వెళ్ళట్లా, కోటి కింద ఏం వేస్తున్నాడు అంటే బాడీ ఆర్మర్ ప్లేట్ వేస్తున్నాడు, సేఫ్టీ కోసం. పాకిస్తాన్ నుంచో లేదా డ్రోన్ నుంచో ఎవడన్నా వేస్తాడని. అది మొయ్యాలా? మునగటానికే నువ్వు మునగలేకపోతే నువ్వు అదేం వేస్తావు, అదేం మాట్లాడతావు? నేను అడుగుతున్నా. సనాతన ధర్మాన్ని అండి నువ్వు సడన్గా ఒక కమ్యూనిస్ట్ ఫిలాసఫీ చెప్పే వ్యక్తి లేదు లేదు సనాతన ధర్మం అంటే దానికి అర్థం ఏమిటి చెప్పాలి? సనాతన అతను లడ్డు మీద ఏదో చెప్పాడు పాపం చంద్రబాబు నాయుడు గారు, ఇతను ఇరికించాడు. ఇతను మొత్తం కాషాయం వేసుకొని ఇతను ఉరుగుతో పోయాడు, జుట్టోడు పెంచుకొని. తర్వాత ఎక్కడో గుడి సార్, గుడి మెట్టు కడిగేటప్పుడు ఎవడన్నా పైనుంచి కడుగుతాడు కింద నుంచి కడుగుతాడు సార్? కింద నుంచి కడిగాడు, అది నవ్వులు పాలైపోయా. నీ లడ్డూలు నవ్వులు పాలైపోయా. నిన్ను ఇరికించినట్టు చంద్రబాబు నాయుడు గారు హ్యాపీగా ఉండే. మన భరత్ చెప్పినట్టుగా డిప్యూటీ సీఎం కాదు మా లోకేష్ గారికి కావాల్సింది సీఎంఏ. పాప చంద్రబాబు నాయుడు గారికి ఇంట్లో నుంచి కూడా ప్రెజర్ ఉంది, ఇంకెప్పుడు చేస్తారా అని. ఫ్యామిలీ ప్రెజర్ ఉంది, నో రాంగ్ ఇన్ ఇట్. నేను తప్పట్టంలా. ఖచ్చితంగా వాళ్ళ కుటుంబం న్యాయం వాళ్ళ షేర్ వాళ్ళకి రావాలి. ఎన్టీ రామారావు దగ్గర నుంచి కష్టపడుతున్న వాళ్ళు కాబట్టి చంద్రబాబు నాయుడు నుంచి లోకేష్ లేదా పురంధరేశ్వరం ఎవరో ఒకరు రావాలి. ఈయనకి ఇస్తానంటే కుదరదు కదా. ఇప్పుడు ఈయన కాదని ఆయనకి ఇస్తే ఈయనేమంటాడు? సనాతన ధర్మం లేదు, ఇది లేదు, తీసి అవతలేసి వాంచ రేపటి నుంచి మళ్ళీ పోరాటం అంటాడు. పోరాటం అన్నప్పుడు ఏమవుద్ది? కూటమిలో పోట్లాట్లు, ఆఖరికి ఇదంతా ఏడుపంతా కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి మీద. మీరు తన్నుకొని మీరు చేతగాక మా మీద ఎడిస్తే ఈరోజు అనవసరంగా హార్ట్ ప్రాబ్లం ఉన్నటువంటి వ్యక్తిని మినిమం కట్టసి కదండి హైదరాబాద్లో అట్లీస్ట్ మీరు హాస్పిటల్లో చూయించి ఒక ఈసీజీ దించి ఆయనకి ఆరోగ్యం ఎలా ఉంది తీసుకొని వెళ్ళలేరా? మీరు ఎక్కడెక్కడో రాజ్యం పెట్టుకో ఎక్కడికి తీసుకెళ్ళండి, ఎవరొద్దు అంటారు? ఏం చేస్తారు సార్? ఇప్పుడు ఆయనకి ఏదన్నా జరిగినా కూడా సార్ మానవత్వం కదండి. ప్రభుత్వం ఒక మనిషిని చంపుతూ ఉంటే ఏంటి, ఎక్కడి నుంచి నేర్చుకుంటున్నారు? నిన్నగాక మొన్న అతను అన్నాడు, హోమ్ మినిస్టర్ అమిత్ షా, ఈ దేశంలో ఉన్నటువంటి మావోయిస్టుల్ని 2026 మార్చి 26కి మొత్తాన్ని ఖతం చేసేస్తాం. అంటే నీ దేశంలో మనుషుల్ని చంపడానికి నువ్వు హోంమంత్రిగా వచ్చావండి? ప్రజాస్వామ్యంలో నువ్వు చంపడానికి వస్తే నీ బ్యాలెట్ ఎందుకు? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అదనంగా ఇంకొక రక్తపు చుక్క ఈ దేశంలో పట్టడానికి వీల్లేదు, శాంతియుతంగా ఎన్నికలు నడుపుకోమని చెప్పాడు. శాంతియుతంగా ఎక్కడ జరుగుతున్నాయి? జరగట్లేదు కదా. నువ్వు నీ దేశంలో ఉన్నటువంటి ఇంకొక భావాన్ని వ్యక్తపరిస్తే, ఇంకొక ఆర్గ్యుమెంట్ నీకు పెడితే నువ్వు ఓర్చుకోలేకపోతే ఒక పార్లమెంటేరియన్గా నిన్నేమనాలి? నేను అడుగుతున్నాను. అదే మావోయిస్టులకి అనుకూలంగా ఉండే ఆర్ఎస్సీ వాళ్ళు ఎప్పుడో పాపం 50 సంవత్సరాల క్రితం ఆర్ఎస్సీ వరంగల్లోనో ఉస్మానియాలోనో అక్కడక్కడ చదువుకొని సింపథైజర్స్గా లేకపోతే ఒక ఉద్యమంలో పెరిగినటువంటి వాళ్ళు, సహచరుల్ని ఉద్యమంలో పోగొట్టుకున్నటువంటి వాళ్ళు, ఎన్కౌంటర్లో పోతే అన్నం పెట్టినటువంటి వాడు చనిపోతే ఆ రోజు నుంచి ఈ రోజు దాకా 75 సంవత్సరాలు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా 50 సంవత్సరాల ఆర్ఎస్సీ అని ఒక హైదరాబాద్లో ఒక మీటింగ్ పెట్టుకొని 2 రోజులు సభ జరుపుకున్నారండి. అంటే వాళ్ళు ఆలోచన విధానంలో మార్పు ఏమైనా ఉందా? వాడిని మార్చుకో కావాలంటే నీ వైపు, అంతేగాని నువ్వు చంపేస్తాను పోతే నువ్వు ఎంతమందిని చంపుతారు? మీరు చంపుతారా? ఈ దేశం చంపుకోవడానికా మిమ్మల్ని ఎన్నుకున్నది? నేను అడుగుతున్నాను సార్. మీరు ఒక డేట్ డిక్లేర్ చేసి చంపుతామంటే ఇదేమన్నా పాకిస్తాను, లేకపోతే నీకు బంగ్లాదేశ్ నుంచి చొరబడ్డవాళ్ళ, లేకపోతే నీకు అక్కడ సరిహద్దుల్లో ఉన్నటువంటి చైనా నుంచి ఎవరైనా చొరబడ్డవాళ్ళ, లేకపోతే టెర్రరిస్టులుగా వచ్చినటువంటి వాళ్ళ? ఆఫ్టర్ ఆల్ దే ఆర్ ఆల్ ది సిటిజన్స్ ఆఫ్ ది స్టేట్ or citizens of this country. They may be having different opinion.
కాంట్ యూ విత్ స్టాండ్ విత్ ఐ మీన్ డిఫరెన్స్ ఒపీనియన్? ఆ ఒపీనియన్కి నువ్వు విత్ స్టాండ్ కాలేకపోతే నువ్వు ఎట్లా పార్లమెంటేరియన్ అవుతావు? ఇట్స్ ఏ స్ట్రైట్ క్వశ్చన్ అండి. అందుకే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగం మొత్తం కూడా ఇట్ ఈస్ టోటల్లీ కాన్సన్ట్రేటెడ్ ఆన్ హ్యూమన్ రైట్స్. ఒక మనిషి పుట్టినప్పటి నుంచి జీవించేదాకా వాడికి ఎన్ని హక్కులు ఉండాలి అవన్నీ రాజ్యాంగంలో ఇచ్చాడు. దాన్ని కాపాడు కోసమే ప్రభుత్వం ఉండాలి, భక్షించడం కోసం కాదు. దాన్ని మర్చిపోయి మేము చంపేస్తామని మీరే అంటే మీకు గోండాలకి తేడా ఏంటండి? మీకు ఉత్తరప్రదేశ్లో తిరిగే ప్రైవేట్ ఆర్మీకి మీకు తేడా ఏంటంటే మీకు లేకపోతే అడవుల్లో ఉన్నటువంటి కలపనో లేకపోతే ఇంకోదాన్ని దొంగతనాలు చేసే దొంగలకి తేడా ఏంటి? హౌ కెన్ యూ సే? ఎందుకు పార్లమెంట్లో ఎందుకు ఖండించలేకపోతే నేను అడుగుతా ఉన్నా. రాహుల్ గాంధీని కానీ లేకపోతే కమ్యూనిస్టులు కానీ ఎవరైనా నువ్వు ఈ మాట చెప్పడానికి ఏం డేట్ దేనికి పెడతారు సార్? నేను అడుగుతున్నా. నాకు తెలియదు ఆర్ఎస్ సిద్ధాంతం ఏంటో నాకు తెలియదు, బీజేపీ సిద్ధాంతం ఏంటో నాకు తెలియదు. ఒక మనిషిగా ఒక అంబేద్కర్ రేటుగా నేను అడుగుతా ఉన్నాను. ఇప్పుడు నన్ను మీరు ఇదిగో ఈ డిబేట్ నుంచి బయటకు వెళ్ళి మీరు గేట్కి వెళ్ళిన తర్వాత మిమ్మల్ని చంపేస్తానంటే నాకెవడు తోడురాడా? వస్తారు కదా, తోడురాడా? అశోక్ ఏం చేసావని అడగరా? అక్కడ ఉన్నటువంటి మీ నరసింహరావు గారు రారా? ఎట్లా? హౌ డేర్ యు ఆర్? నీకేం ఫండమెంటల్ తెలుసు? ప్రజాస్వామ్య ఫండమెంటల్ తెలుసా? నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు 75 దేశాలు తిరిగారు కదా ఇప్పటికే ప్రధానమంత్రి గారు. ఏమి నేర్చుకొని వచ్చారు? కొండలు, గుట్టలు, పూల తోటలు, షేక్ హ్యాండ్లు, సపరేట్ టీలు ఈ దాగి వచ్చారా? రాజ్యాంగానికి సంబంధించి ఎవరు ఫాలో ఆఫ్ రూల్స్ అనేది చాలా తగ్గిపోయినాయి ఇప్పుడు రాజ్యాంగబద్ధంగా. పొలిటికల్ పార్టీస్ ఎందుకు సార్ మనం ఎన్నికలు పెట్టుకోవడం ఎందుకు? లేకపోతే సౌత్ ఇండియన్ తీసేస్తాం, నార్త్ ఇండియన్ తీసేస్తాం, లేకపోతే ఇప్పుడు ఆ మూమెంట్ వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. స్టాలిన్, సిద్ధరామయ్య, రేపటి నుంచి రేవంత్ రెడ్డి వీళ్ళందరూ ఒక వాయిస్ ఇచ్చారు అనుకోండి. అసలు వాళ్ళు ఢిల్లీ నుంచి వాళ్ళ ఫ్లైట్ ఇక్కడ దిగుద్దా? తమిళ మూమెంట్ ఎలా ఉంటుందో ఒకసారి చరిత్ర చదువుకొచ్చుకోవడం అనండి. చరిత్ర అందుకే పెరియార్ సెట్ నేషనల్ లాంగ్వేజ్ నాట్ హిందీ ఆయన చెప్తాడు. పెరియారు ది నేషనల్ లాంగ్వేజ్ ఈజ్ ఇంగ్లీష్. వై? బికాస్ ఇట్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ పవర్ టు లింక్ ఎంటైర్ ద వరల్డ్. దట్ ఈజ్ లింకింగ్ లాంగ్వేజ్ అంటాడు. నువ్వేం చేస్తున్నావు? హిందీని తీసుకొచ్చి పెట్టావు. మలయాళం ఉన్న చోట, తమిళ ఉన్న చోట, కన్నడ ఉన్న చోట, తెలుగు ఉన్న చోట నువ్వు హిందీని రుద్దుతానంటే కుర్రో మొర్రో నాకు హిందీ అర్థం కాదురా బాబు అని అనుకుంటున్నాను. చాలా మందికి రావట్లేదు కదా ఇప్పుడు, ఎవరు మాట్లాడుతున్నారు అట్లా అనుకుంటే ఈ దేశంలో ఎన్ని భాషలు ఉన్నాయి? అనేకమైన ప్రాంతాలు, మతాలు, భాషలు, కులాలు, వర్గాలు, భావాలు, వీటన్నిటిని కోఆర్డినేట్ చేసుకోవటమే ప్రభుత్వం. బట్ నువ్వు ఎక్కడో ఒక అగ్గిపుల్ల గీసి ఒక పెడతానంటే మంటలు మండించడానికి నువ్వు అవసరం లేదు. చూద్దాం సార్, ఇదైతే చాలా కాంప్లికేటెడ్. మరి దీనికి సంబంధించి ప్రభుత్వం కావచ్చు ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు జూపూడి ప్రభాకర్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ప్రజా చైతన్యం.